భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. చిన్నారి పొన్నారి బాలలు పలికే వాక్కులు వింటుంటే హృదయం ఉప్పొంగిపోతుంది. మన దేశ ప్రజలు సోదర భావంతో కలిసి ప్రగతి వైపు పయనిస్తున్నట్లు ఒక మధురమైన భావన కలుగుతుంది. జనసమర్థమైన నగరాలు, కళకళలాడుతూ ఉండే పట్టణాలు, ఆకాశాన్నంటే భవంతులు, ఇవన్నీ చూస్తుంటే మనం ఎంతో ఎత్తుకు ఎదిగినట్టు సంతృప్తి కలుగుతుంది. అయితే మన భావన నిజమేనా? దేశమంతా సోదర భావంతో, నాగరికతతో విలసిల్లుతూ అభివృద్ధి వైపు పయనిస్తుందా? ఈ నగరాలకి పట్టణాలకి జీవనాధారాలు, వెన్నెముకలైన పల్లెలు కూడా ఇంత కళాకాంతులతో విలసిల్లుతున్నాయా? ఒక్కసారి మనం ఆత్మవిమర్శ చేసుకుని ఈ నాగరిక ప్రపంచానికి, ఆడంబరపు హంగులకి దూరంగా, సుదూరంగా పయనిస్తే ఎక్కడో మారుమూలల్లోకి విసిరి పారేసినట్లుండే పల్లెల్లోకి మన దృష్టి సారిస్తే సాదరా సాదరా మామూలు మామూలు ముసిల్తానా రాయ్ మాటలు తిన్నగారాని ఎవరు రమ్మందే మంచి జోరు మీద ఉన్నావు. జోరు తగ్గించి ముందు సాదరా గట్టి తర్వాత చూపిద్ది కానీ ఏట్లా బోండా కొడక ముందు డబ్బు కొట్ట ఏరే డబ్బులు
అమ్మేసి చేస్తానయ్యా. అమ్మేసిస్తావా? ఆ. నువ్వు అమ్మిదాకా నేను నీ కాపలా కాయలేటరా? బాబా. కూడా తీసేస్తాను నాకు కొడక. ఈ డబ్బులు సత్య ప్రమాణంగా నా కళ్ళు లేవయ్యా. అమ్మేసి చేస్తాను. అయ్యా అంటే కనికరం వచ్చేద్ది అనుకుంటున్నా వేటరా. తీసేస్తాను రాయన భూమి. పంటంతా వడ్డీ కింద కొలిచేస్తున్నాను కదా బాబు. మరి ఇప్పుడు భూమి రాసేమంటే ఎలా చెప్పండి? భూమి రాగిపోతే అప్పలా తీరుస్తావరా? 3 ఏళ్ళుగా తీర్చలేను అప్పు ఇంకెన్నాళ్ళకి తీరుస్తావని. బావులు బావులు అప్పు కింద నాకు గుడిసె ఎట్లు కావాలంటే కట్టుకోమని చెప్పండి. నా భూమి మాత్రం నాకు వదిలేమనండి బాబు. చూస్తే 90 దిక్కులు పడిపోతారని బోడెద్దులు. ఎవరికి కావాలా? ఇన్నాళ్ళు ఈ భూమిని నమ్ముకునే బతికాను. కావాలంటే సంవత్సరం అంతా సేకరి చేస్తాను బాబు. ఈ భూమిని ఒగ్గిమని చెప్పండి బాబు. చూసారా పాపినాయుడు గారు ఈ కూలినా కొడుకు ఏసాలు? 1000 రూపాయల అప్పుకి పావల సీయని పాక పైసా సీయని ఎద్దులు నాకు అంటగట్టేసి పనికొచ్చిన భూమి ఉంచేసుకోవడానికి చూస్తున్నాడు. తవిటినాయుడు చెప్పిందే సబబురా. భూమి రాసిస్తే గాని బాకీ తీరదు. కరణం ఆడి పొలం అంతా రాసి ఏలు ముద్రించుకో. ఎవరు చెప్పిన రా దొంగ నా కొడక. పెట్టరా నా కొడక. ఏం ముద్రెట్టు? ఇదెక్కడ న్యాయం అండి? ఊళ్ళో పంటంతా పాయల కింద కొలిపించుకుంటారు, ఇప్పుడేమో భూమి రాయించుకుంటారు. ఇది కోర్టులో తేలాల్సిన విషయం. పోలీసులు కోర్టులో ఉండగా మధ్యలో మీరెవరండి? ఏ ఊర్రానిది? ఈ ఊరి సంగతి నీకు తెలియదేమో. రే తలారే, అయ్యా వీడిని ఊరు పొలిమేర దాటేదాకా తోసిరారా. కరణం వేలు ముద్రించుకో. అలాగే. ఇలాగివ్వండి. తల్లి భూదేవి తల్లి, ఈనాళ్ళు నేను నమ్ముకొని బతికాను. ఇప్పుడు ఎలా బతికే తల్లి? పొద్దున వచ్చిన అనాలరా ఓరు సత్తిగా పట్టిన పట్టణంలో కదా ఎండ కాలిపోతుంది. రారా ఏట్రా అప్పుడే పనులు ఆపిస్తున్నారు? పొద్దున మీదకి వచ్చేసింది బాబు. అన్నాలు తిని మళ్ళీ వస్తాం. వెళ్ళండి వెళ్ళండి. ఆగండి. అక్కడ పనిచేసి చత్తిగడేనా? అవును బాబు. ఆడలో ఒళ్ళు దాచుకోకుండా పని చేస్తాడు కాబట్టి రా అందరూ ఆడినే పాలేరుగా పెట్టుకుని వెనకబడేదే. బావన్నయ్య ఒరే సత్తిగా. ఏడు బాబు, ఆ కూలోళ్ళంతా భోజనానికి పోనారు, నువ్వు కూడా పోకూడదట్రా. ఇంకా 4 రాళ్లేగా బాబు ఉన్నాయి, అవి కొట్టేసి వెళ్తాను. నువ్వు గంగిగోలంటుడురా. ఆ కూలు నా కొడుకులందరూ రోజంతా ఒక రాయి సెద్దగొట్టి డబ్బులు దొబ్బేస్తా ఉంటే నువ్వు అక్కడివే అప్పుడే సగం కొండ సెద్దగొట్టిసినావురా. ఒరే సత్తిగా, నీ కష్టానంతా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందిరా. ఎండనక వాననక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎందుకురా పని చేయడం? నా దగ్గర పాలేరుగా కుదిరిపోకూడదట్రా. నిన్న నా కొడుకులో చూసుకుంటాను. ఇప్పుడు చూసుకుంటున్నారుగా బాబు. సత్తిగా, ఓర్చి వాళ్ళు సత్తిగా. అమ్మా దొరికినావురా. ఏట్రది ఆఫ్ సోపాలు పడిపోతున్నావు? ఏట్లేదు, పాపనేడు నేను పిలుచుకురమ్మన్నాడు. సరే పద, వస్తున్నానని చెప్పు. అలాగే. మర్చిపోనా సుమి, నాయుడు నన్ను తినేస్తాడు. వస్తాలేరా. కోడలి పిల్ల, కాఫీ పట్రా. అయ్యగారు ఏట్రా? సత్తిగాడు వస్తానన్నాడండి. సరే, ఆ గిత్తతోడు ఓడ తీసుకున్నట్టుంది, వెళ్ళి కట్టే. అలాగేనండి. ఇదిగోండి మాంగారు. బాబు ఎక్కడమ్మా? అరుగో. అరే ఇంకా ఇక్కడే ఉన్నావా? బారెడి పొద్దెక్కింది,
పొలాన్ని ఎవరో లేకపోతే పనులుచున్నారా? ఆ కూలి నా కొడుకులు నమ్మకూడదు. మక్కలు ఎరగదా నాను? ఏటి బాబు కబురింపినారు? అవునరా సత్తిగా, అదుని మీద ఉండగానే దుక్కి దున్నాలరా. అట్టాగే బాబు. ఒరే సత్తిగా, నీకేం తక్కువనరా రోజు కూలి కోసం ఎదురు చూడటం? పని తెలిసినోడివి, మంచి వయసులో ఉన్నావు, నా దగ్గర పనిలో చేరమంటే ఇనవేంట్రా? ఈ ఒక్క గడుపుకి బాలేతాను ఎందుకు బాబు? అర్ధరాత్రి దేవుడు కాకుతో కబురెట్టండి, రెక్కలు కట్టుకుని వాళ్తాను కదా. నా కోసమని కాదురా, దర్జాగా బతకాల్సినోడు కదా అని. అదే ఆ దర్జా నాకు ఎందుకులే బాబు. ఒరే ఒరే ఎక్కడికి రా? పొలానికే బాబు. ఈ భూస్వాముల దగ్గర పాలేరు పని చెయ్యను కాక చేయండి. ఎంతకీ ఏటంటావు నువ్వు? అనేదేటు సావుకారి, నీకు తెల్లేటి? మా అయ్య పాలేరు, ఆడి బాబు పాలేరు, ఆడి బాబులందరూ పాలేరు గాని సాకిరి చేసి జబ్బులతో కుక్క సావు సచ్చినారు. అలాంటి బతుకు నాకు కొద్దుగా కొద్దు. సావుకారు మంచి స్ట్రాంగ్ గా టీ ఒకటి ఇప్పించుకో. అలాగేంద్ర గుండిగా కాసంత తాపిక తాగర నాయన మూతి కానిపోకలదు. ఇప్పుడు తొందరేట్రా? నీకేట మహారాజువి, సాకిరీ చేయడానికి పెళ్ళ ఉంది, నాకెట్టా కుదురుద్ది? ఇందా. ఎందుకు కుదరదు? నువ్వు పెళ్లి చేసుకుంటే పోలా, కాలు మీద కాలు వేసుకుని కూకోవచ్చు. ఏటి పెళ్ళ? ఆ? అది మనం కుదరదులే. మొత్త సౌకర్యం అలాగే. భద్రాపిగా. ఏటో చూపు. ఏటో అంతా ఆడి చేతిలో ఉన్నట్టే మాట్లాడతాడు. మంచోడో తెచ్చోడో ఆ సంగతి నీకు ఎందుకు గానీ అవతల సారా కూడా తెలిసారు. ముందు దాని సంగతి చూడు. ఇలాగి ఏటలా నిలబడుతున్నావు? అవతలకి వెళ్ళి ఇడ్లీ బాయ్ దించు. తప్పుకోయి సరసా, మొగోడు వస్తుంటే కళ్ళు కనపడవేటే. ఓ అబ్బో, మా గొప్ప మొగోడు, నేనెందుకు తప్పుకోవాలా? తప్పుకోపోతే తిరగదోసేసి ఎలాగన్ను. తిరగదోస్తావా? మొగోడు అయితే తిరగై. అబ్బా, ఇలాగ పట్టుకుందేట బాబు ఇయాళ. ఛ. ఎర్ర తచ్చిగా కొంపదీసి పాపులాడి దగ్గర పాలేరుగా కుదిరిపోవడం ఎట్లా? లేదు బాబు, కూలికేసేస్తున్నా. మాట్లాడకుండా గడ్డం గీసేస్తున్నావు. మన ఊళ్ళో కబుర్లేమీ లేవేట్రా? కబుర్లు కరువేటి బాబు, చాలా ఉన్నాయి. పాపినాయుడు గారు కోడలు చూసినారు బాబు ఎప్పుడైనా? కనబడితే కదరా బాబు చూడ్డానికి. చూడాలి బాబాయ్ అమ్మనే. నా కళ్ళు మీ కళ్ళు కలిపి చూసినా చాలవు బాబు. బాబు, చంద్రబింబానికి ముక్కు చెవులుంటే ఎలాగుంటుందో అలాగుంటుందో ఈ అమ్మ. కానీ బాబు, నాయుడు బాబు కొడుకు ఆ అమ్మతో నెగ్గుకొస్తాడంటే నాకు నమ్మకం లేదు. బుర్రగాని తిరుగుతుందేట్రా నీకు? కోపడకండి బాబు, ఎన్నో అన్ని జోడీలను చూసినాను కదా, అందుకే చూసి చూడగానే పోల్చేస్తాను. ఆవుకు తగిన ఆబోతు కాదు బాబు, అది నేను అంటున్నాను. ఏడ్చేవలే పోరా. దండాలు బాబు, కాముందులందరూ రచ్చబండి కాడికి వచ్చేసినారండి. తమ కోసమే ఎదురు చూస్తున్నారండి. పాపినాయుడు వచ్చాడా? వస్తానన్నారండి. నేను వస్తున్నానని చెప్పు. అలాగే బాబు. శిష్య, ఏమిటి గురు? తయారు చేసిన మందులన్నీ అలాగే ఉండిపోయాయిరా. ఏం చేయంటావు గురు? ఊరంతా తిరిగినా ఒక రోగి కూడా కనపడలేదు. రా 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 నాయనా, రా కూర్చో. చూడటానికి మనిషివి మేడిపండులా కనపడుతున్నావు గాని లోపల జబ్బు ఏదో కెలుకుతుంది. ఏమిటి నీ బాధ? మరండి, మరి సిగ్గుపడకూడదు. భోజనం దగ్గర, వైద్యుడి దగ్గర, విద్య దగ్గర సిగ్గు పనికిరాదు. చెప్పు. మొన్న అమ్మ సత్రం తిరణాలకి వెళ్ళానండి. తిరణాలకు వెళ్ళావా? తర్వాత అక్కడ ఓ అమ్మాయి కనిపించిందండి. అమ్మాయి కనిపించిందా? ఆ తర్వాత కాళ్ళు పట్టేశాయండి, నడు నొప్పి. అర్థమైంది, అర్థమైంది. సమయానికి నా దగ్గరికి వచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోదువో. నడు 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 నడు, లోపలికి నడు, లోపలికి నడు.
రే శిష్య రోగులు వస్తుంటారు చూసుకుంటూ. మంట అప్పుడు లేదా ఈ మంట ఇంకొంచెం చాలు చాలు ఇక నువ్వే భయం పడక్కర్లేదు. పదనాయన పద పద. ఏం కంగారు పడకో. నయమవుద్దంటారా? నయమవుతుందా అని అడుగుతున్నావా పిచ్చివాడా? నీలాగే చిన్ననాయుడు, అదే పాపినాయుడు కొడుకు అల్లరి చిల్లరగా తిరిగి జబ్బులు తెచ్చుకుని నా దగ్గరకు వస్తే నేనే వైద్యం చేశాను. ఇప్పుడు చూడు ఎలా ఉన్నాడు. ఆడికేనేటే నాకు అందియ్యా, నన్ను అందుకోమంటే నేను కలిపి అందుకుందును. నీ పెళ్ళాన్ని అందుకుందు నీ మొహానికి సరిపోద్ది. నీ అక్కన అందుకుంటే మరి అడక్కే ఆ సుఖం. ఒరే గుండిగా తిన్నగా ఉండకపోతే నాలుగు మీద సొరకెట్టేయగలను. ఆ పెట్టవలసిన సురకేదో ఆడికి ఎత్తే పోతులకు పని చేయటమే తప్ప ఎవరి మనసు ఎలాంటిదో తెలియదు. జాగ్రత్త నాకెందుకు చెప్పటమా? నువ్వు అంత సాయం చేయగల కిందకి దిగల. ఒరే గునిగా, ఏంటి బాబు? కబుర్లు కట్టిపెట్టి పనిచేయరా ముందు. అందరూ నన్ను అనేటోళ్ళు కానీ ఆ సత్తిగా ఒక మాట అనలేడు బాబు. ఆడెందుకు మాట పడతాడురా? గంత పని నిమిషంలో చేస్తాడు. ఆడి పనితనం గురించి అదిగో బాబు ఆ సరస్సుకే తెలవాలా. నోరు మూసుకోకపోతే మూతి తిరగబొడితేయగలను. చూడండి బాబు దాన్ని పోకరా. చూస్తున్నారా? ఒరే సతిగా బాబు, ఈ పాటలన్నీ పడ్డం దేనికిరా? మన దగ్గర పాలేరుగా కుదిరిపోకూడదు. నాకెవరున్నారు బాబు? మీ దగ్గర పన్నున్నప్పుడే పిలవండి. ఆడెందుకండి, నన్ను పాలేరుగా పెట్టుకోండి, అప్పుడు చూసుకోండి బాబు. నిన్న వచ్చేసి నా పోతుని ఇంట్లో కట్టుకున్నట్టారా? తీసుకో. మావా, ఓ మావా, ఏంటి? నిన్నే నిన్నే కూలి ఎంత ఇచ్చారంటే పలక కొత్తగా చెవుడు కూడా వచ్చిందేంటి? నాకెంతిస్తే నీకెందుకే? చెప్పకూడదా? మాట్లాడితే నోటు ముత్యాలు రాలుతాయేటి? ఏంటి 5 రూపాయలే ఇచ్చారు. నీ కూలి నా కూలి కలిపితే 6, 7, 8 రూపాయలు. కలపడం ఎందుకేటి? కలిసి ఉందామని. ఏయ్, నీ దగ్గరే ఉంచుకో. నీది నీదే, నాది నాదే. ఒరే సత్తిగా, ఏటి మావా మళ్ళీ అచ్చమ్మకి పెళ్లి కుదిరిందిరా? ఏటి మళ్ళీ అచ్చమ్మకి పెళ్ళా? అవునరా, రేపు పెళ్ళోరు వస్తున్నారు. నువ్వు సంతకు పోయి ఒక చీర ఓ పంచులు సపట్రా. అట్టాగి మావా. ఈ జన్మమిక దుర్లభమురా నరుడా, అందుకే అందింది వదలక అమ్ముకొని తాగరా నరుడా. సచ్చినోడా, నీకేం పోయే కాలం వచ్చినదిరా? శుభ్రంగా ఉతికి కారేసిన బట్టలన్నీ తొక్కేస్తున్నావు. నువ్వేదో కట్టపడిపోతున్నావు, సాయం చేద్దాం నేను వస్తే తేడతున్నావేక. నీ సాయం సచ్చినట్టే ఉంది. ఇక నా వల్ల కాదు బాబు ఈ సంసారం. తిట్టే నోరు నెప్పెట్టి దాకా తిట్టే నీకు మొగుడంటే అలుసైపోయాడు గాని మన జాతకంలో కారెక్కి తిరిగే యోగం ఉందని చెప్తారా? కారెక్కి తిరగడం మాట ఎలాగున్నా ఇప్పుడు గుర్రం ఎక్కి మా బాగా తోస్తున్నావు. నేను అన్నవాడిని అబద్ధాల కింద కనపడతాయి కానీ మన సచ్చినోడా, మళ్ళీ ఈ ఊరికేదో ముంచుకొచ్చినట్టు ఉంది. కారులో తెల్లబట్టలు వేసుకుని వచ్చారంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చింది అక్క. అబ్బా ఎంత సల్లమాట చెప్పి బావా. అయితే ఓ 4 రోజుల పాటు కళ్ళు సారాకి లోటు లేదన్నమాట. బావా, ఈసారి ఎలక్షన్ లో నేను నిలబడిపోదాం అనుకుంటున్నా. అనగా నాకు కూడా పని చూడవయ్యా. ఎందుకొత్తదే పిచ్చిదానా? డబ్బులు ఎడతింపడానికో డబ్బులు పోగు చేసుకోవడానికో ఎలక్షన్లేమో. అదే అయ్యి ఉంటది. ఎన్ని ఎలక్షన్లు రాలేదు. ప్రెసిడెంట్లు మారచ్చు, సర్పంచులు మారచ్చు, మన బతుకులు మాత్రం ఇలాగే ఉంటాయి. మరి అయితే ఏమంటావు? ఈసారైనా నేను సమితి ప్రెసిడెంట్ కావాలంటే మీ ఊరి సర్పంచ్ ఓటు నాకు పడాలి. ఇప్పుడున్న ప్రెసిడెంట్ దించేయాలి. మన వాళ్ళు ఒకరిని నిలబెట్టాలి. అయితే బాగుంటుంది అనుకుంటున్నావు? ఎవరేంటి, మనవాడు, మన కులం వాడు సవిట్నాయుడు. జనం చాలా తెలివి మీరిపోయారు. జనం ఎప్పుడు ఎర్రి గొర్రెలేనయ్యా. ఎర్రి గొర్రెలు లాంటి జనాన్ని మనం ఎర్రెత్తించాలి. ఎంత ఖర్చైనా సరే మీరే ఏదైనా ఏర్పాటు చేయాలి. మనం ఓ చిన్న మాయ చేయాల. మాయ అదేటో చెప్పండి. చెబుతా.
మనూరి కరెంటు తెప్పించాల, ఊరందరి కళ్ళు జిగేలు మనిపించాల. తవిటి నాయుడు చాలా అదృష్టవంతుడు అయ్యా. కరెంట్ వచ్చి ఊరెలుగుతుంది, సర్పంచ్ పై నువ్వెలగ పెట్టారు. కరెంట్ వస్తే నీకు మాత్రం సరదా కాదంటరా. పేకల దాకా తాగినా గోతుల్లో పడకుండా తిన్నగా ఇంటికి వెళ్ళొచ్చు. వచ్చే రావణ మన ఊరు కరెంట్ వస్తుందటే. ఇక చూస్తా కరెంటు దీపాల్లో నేను చూసిన నీ మొగుడికి కళ్ళు జిగేలు మంటాయనేటి పొంగిపోతున్నావు. హాల్లో ఊరుకోయా. సోదర సోదరిమణులారా, ఈయన మన కాబోయే సమితి ప్రెసిడెంట్ గారు. ఆపండి 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 ఆపండి. మన ఊరికి కరెంట్ రావడానికి ఈయన చాలా కష్టపడ్డారు. మనం ఎన్ని జన్మలెత్తినా ఈయన రుణం తీర్చుకోలేం. అందుకు ఉడతా భక్తిగా మనం ఓ పని చేయొచ్చు. మన తవిటి నాయుడిని సర్పంచ్గా ఎన్నుకుంటే మన ప్రెసిడెంట్కి అండదండలుగా ఉంటాడు. మన ప్రెసిడెంట్ ఏమో ఊరు బాగుపడటానికి ఉపయోగపడతాడు. ప్రెసిడెంట్ గారు, మా ఊరు అంధకారాన్ని పారదోలండి. కరెంట్ వచ్చేసింది, కరెంట్ వచ్చేసింది. ఎవరు బాబు? మీ మనిషిని లోపలికి రండి, మాట్లాడుకుందాం. రండి బాబు, కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి బాబు, ఎవరు మీరు? పేదవాళ్ళం అంతా కలిసి పెట్టుకున్న సంఘం గురించి పనిచేస్తున్నవాడిని. సంఘం మనిషి అంటారు. అయితే మీరు చేసేదేంటి బాబు? ఒక మనిషిని వేరొక మనిషి దోపిడీ చేసే దుర్మార్గమైన భూస్వామ్య వ్యవస్థ నుంచి రైతు కూలీలందరికీ విముక్తి కలిగించి అందరూ సమానంగా ఆత్మగౌరవంతో బ్రతికే సమాజానికై పాటుపడే ఉద్యమకారుల్లో నేను ఒకడిని. ఈ గ్రామంలో కూడా భూస్వాముల దౌర్జన్యానికి బలైపోతున్న రైతు కూలీల్లో చైతన్యం కలిగించి ఒకటిగా సంఘటితం చేయడానికే నేను నియమించబడ్డాను. మీరు అనుకున్నది ఈ గ్రామంలో సాధించడం చాలా కష్టం బాబు. బలవంతంగా సాదరా పేరుతో చిన్న చిన్న కోట్ల దగ్గర మామూలు వసూలు చేసినా మా మాట్లాడలేదు. అన్యాయంగా చిన్న చిన్న అప్పులకు భూములు లాగేసుకున్నా మా ఎదిరించలేదు. అక్రమంగా పశువుల్ని బందిల దొడ్లో ఎట్టేసినా ఇదేటని మా అడగలేదు. ఇలాంటి చోట మీరు ఏటి సాధిస్తారు బాబు? రేపే మనం ఏమీ చేయలేం. ప్రతి మార్పుకు కొంత సమయం పడుతుంది. ఏళ్ల తరబడి అజ్ఞానంతో మూఢ విశ్వాసాలతో కాలం గడుపుతున్న ఈ ప్రజలు ఒక్క రోజులో మారతారనుకోవడం పొరపాటు. కాలక్రమేణా వాళ్ళలో మార్పు తీసుకురావాలి. అందుకే రైతు కూలీ సంఘం స్థాపించి మన ఆశయాలను లక్ష్యాలను వాళ్లకు వివరించి చెప్పాలి. ఈ బాధ్యత నువ్వే తీసుకోవాలి. నానేం చేయగలను బాబు? మా జీవితాలకు వెళ్తూ రాదు. మా బతుకులు ఇలా ఎలా మారిపోవాలంటే. నువ్వే అలా నిరాశ పెడితే ఎలా సూరయ్య? నీ తరం, నీ పెద్దల తరం, ఈ రెండు తరాల ప్రతినిధివి నువ్వు. ఈ గ్రామాన్ని, ఈ వాతావరణాన్ని నిన్ను బాగా పరిశీలించాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అదేదో మీరే చేస్తే. చేయలేక కాదు, కానీ మీలాంటి వాళ్ళందరినీ ఏకం చేసి ఉద్యమాలు లేపుతున్నానని ప్రభుత్వం నాపై నిఘా ఉంచింది. అందుకే నా రాకపోకలు రహస్యంగా ఉంచాలి. సరే బాబు, నన్ను ఇప్పుడు ఏడు చేయమంటారు? కూలీలందరినీ సమావేశపరిచి సంఘంలో చేర్చడానికి ప్రయత్నించాలి. వచ్చేవారు ఊరి బయట పాక దగ్గర కలుసుకుందాం. అల్లా బాబు చెప్పింది నాకు అంత నిజమేనా అనిపిస్తున్నదిరా. మన కళ్ళ ముందు ఎన్ని ఘోరాలు జరిగినాయి, జరుగుతున్నాయి. మనం అవన్నీ ఊహ అనకుండా భరించాం. మన కష్టాలు మన కడుపులోనే పెట్టుకుని అనుభవిస్తున్నాం. ఇప్పుడు సంఘం పెట్టినామంటే ఒక్కల బాధ అందరిది అయిపోతుంది. నువ్వు చెప్పేదేటి సూరయ్య? ఈ సంఘాలనే మాట ఎప్పుడైనా విన్నావా కన్నావా? మనకిందుకు అవన్నీ? ఆ భూసంబాబులు కథ ముత్తేస్తుంటే సాలి సాలకుండా తింటున్నాం. వాళ్ళని ఎదిరించి అది కూడా లేకుండా చేసుకోవద్దు. ఏడు తాత నువ్వు చెప్పేది? ఆ పెద్దోళ్ళేసి ముద్ద తింటూ సావకుండా బతకుండా ఉన్నాం.
వాళ్ళు మాత్రం మనతో గొడ్డు చాకరీ చేయించుకుంటూ రాజాలా ఉన్నారు. కట్ట మరిది సుఖం ఆల్ది. ఏటే నువ్వు కూసేది నా ఆడి కూతుర్లా మాట్లాడుతున్నావే? మనం కూలోళ్ళమే. మనం కూలోలమే కాని ఆవులం గేదెలం కాదు. అవునే, ఆవులం గేదెలం కాదు, మడుసులమే. చాకరీలో మాత్రం పశువులం. అదే ఆ బాబు చెప్పింది. పశువుల్లో చాకరీ చేస్తున్నాము, పస్తులు ఉంటున్నాము. అలా ఎందుకు జరగాల? మన కష్టానికి సాలినంత ఎందుకు అడగకూడదు? అడిగితే ఇచ్చేది ఎవళ్ళు? మనం గట్టిగా అడిగితే మనల్ని పొమ్మని ఏరే వాళ్ళని పెట్టుకుంటారు. ఒక పాలేరుని పొమ్మంటే ఆ లాసామి కాడికి మరో కూలీ వెళ్లకుండా కట్టుబాటు చేయడానికే ఇల్లి సంఘం. కడుపులో కాలితే ఈ సంఘంలో ఒకడు ఉండడు సూరయ్య. అర్ధరాత్రి ఎవడో బాబు వచ్చి స్విచ్ పెట్టి వెళ్ళాడు. దాన్ని నువ్వు అందరికీ అంటించు మాకు. ఇది పెద్దోళ్ళకి తెలిసిందంటే కూలోళ్ళ కుటుంబాలు కూలిపోతాయి. పదండ్రా పదండా. వీళ్ళనెవ్వరూ బాగు చేయలేరు. ఇదొక్క రోజులో జరిగే పని కాదు. రేపు లేదా ఎల్లుండి మన ప్రయత్నాలు మనం చేస్తూ పోవాలంతే. ఎన్నికలు అయిపోయినా ఏమీ తెగలేదని మన వాళ్ళంతా తెగ బాధపడుతున్నారు. సమితి అంటే ఏటనుకున్నావు? సర్వం మిగలకుండా తినేయడమే. పిలిచినప్పుడల్లా పరిగెత్తుకుంటూ వచ్చి మీ పనులు చేయడం వల్ల మాకేమిటి లాభం? పేరుకు మేము పంచాయతీ మెంబర్లమే గాని తెలిసిందల్లా ఒక్కటే, పెట్టమన్న దగ్గరల్లా టపీమని ఏలుముద్ర పెట్టేయడమే. కూర్చోండి, చెప్తాం. కూర్చోండి. ఈ ఎగస పార్టీ ఎదవలేదో చేస్తారనుకున్నాం గాని బెదిరిపోయారు. అంతా కరెంటు మహిమయ్యా. కాదులేండి, అదంతా పాపినాయుడు గారి మహిమ. దమ్మిడి ఖర్చు లేకుండా నన్ను సర్పంచ్ని చేసినారు. సర్పంచ్ గారు, మరి తర్వాత పంపకాలు కూడా? ఇదంతా నాకు కొత్త కదా. ఎప్పటిలాగా పాపినాయుడు గారు చూసుకుంటారు. ఏంటంటారు? సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఆ చింత చెట్టు, చెరువు, చేపలు, మునసబు కరణాలకు, ఆ చెరువు గట్టు, కాలువ గట్టు మీద గడ్డి పంచాయతీ మెంబర్లకు. అదేరా మీకే రోడ్డు కాంట్రాక్టు అనంతరావుకి, బందెల దొడ్డి మన థర్డ్ నాయుడికి, ఇకపోతే గ్రామ సాదర నాకు. సరే సరే. ఒరే సర్పంచ్, హాయ్. అందరి దగ్గర సంతకాలు తీసుకుని సర్దించాలి, తెలిసిందా? అలాగే. ఏం చేస్తాం? ఇక్కడ స్విచ్ చేస్తే హైదరాబాద్ లో లైట్ వెలుగుద్ది. అంతా అతని చేతిలో ఉన్నారు. అది సంగతి. మండి వస్తాను. ఈడు కాదు అసలు సౌట. ఈడు సరైనోడైతే ఆ ఆటలు సాగుతాయా? ఇంకేం పనిరా ఇక్కడ? పదండ్రా పదం. అబ్బా, పౌరుషానికి ఇన్నే చెప్పాలా? వెనకడకు గాడిదంతట. అందానికి నేను, పాటకు మా అక్క అని. దేవుడి కమిటీ చేతిలో పెట్టుకోవడానికి ఎంత తాపత్రపడిపోతున్నాడు ఎవరికి తెలియదు. అదండా కోడలి పిల్ల, అబ్బాయి ఎక్కడా? పొలానికి వెళ్ళారు. ఓహో, ఇదిగో. ఎక్కడిది డబ్బు? ఊరుకు కరెంట్ వచ్చింది, థర్డ్ నాయుడికేమో ప్రెసిడెంట్ పదవి వచ్చింది, మనకి ఇది వచ్చింది. కుర్రోళ్ళు బందిల దొడ్డు మంది దొరికి నేను పశువులు తోసేయండి, సిల్లరకి తెలుపుని ఎవరికి చెప్పద్దు. ఒరే కురకొక్కలా, ఏట్రా ప్రెసిడెంట్ బాబు మీ చెవుల్లో వేస్తున్నాడు మంత్రమా? మా గొప్ప సీక్రెట్ చెప్తే చెవుడు నులిమేస్తాడ్రా గున్నిగా. మరి ఎవరికి చెప్పకండి. ఈ ఊళ్ళో సీక్రెట్లన్నీ నాకు తెలుసు కదా, మరి నాకు చెప్పండి. అయితే ఎవరికి చెప్పోగా? పొట్టే కనిపించిన పశువునల్లా అట్టుకొచ్చి బద్దెలు దొడ్లెడితే తోక రూపాయి ఇస్తున్నాడు. మా అందరికి పావుల సొప్పునిచ్చి ఈ ఇసు ఎవరికి చెప్పొద్దన్నాడు. అమ్మ నా కొడుకు, పాత ప్రెసిడెంట్ లింగాన్ని మింగేస్తున్నాడని దించేస్తే వీడు గుండె మింగేస్తున్నాడు. గాడిద కొడుకు. ఒరే ఎక్కడ చెప్పకరోయ్, ఒట్టు కొడేసినావు, కళ్ళు పేలిపోతాయి సుమా. పేలిపోతే ఇటువంటి అదో పనులు పురమాయించిన ప్రెసిడెంట్ కాడు కళ్ళు పేలిపోవాలి కానీ నా కళ్ళు ఎందుకు పేలిపోతారా? గుంట నా కొడకలారా. నువ్వు ఇక్కడ తగలడ్డావా? తెల్లారి కానించి మన గాడిద కనపడక ఏటై పోనాదో నేను ఎతుకుతూ ఏడుస్తా ఉంటే నువ్వు ఇక్కడ ఈదులో తిరుగుతా తందనాలు ఆడుతున్నావా? ఏటి నువ్వు అనేది? అయ్యో బాబో, ప్రెసిడెంట్ బాబో, నీ మొదటి తప్పక నా గాడిద దొరికిపోనాదా బాబో. ఊళ్ళోకి కారు వచ్చినా కరెంట్ వచ్చినా మన కొరిగేదేమీ లేదు. మన బతుకు మందే, మన కష్టం మందే. ఇక్కడే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఊళ్ళోనూ భూస్వాములు ఉన్నారు. రెక్కలు ముక్కలు చేసుకుంటున్న కూలీలు, పాలేర్లు ఉన్నారు. కష్టం చేసిన వాడే కడుపు నిండా తినాలి. అందుకోసం కూలీలు, పాలేర్లు, పేదవాళ్ళంతా ఒకటిగా నిలవాలి. దీనికోసమే మన సంఘం. అబ్బా, నా వల్లగా అది పనులు. ఏ రోజు గున్నిగా
ఏటలా కలిసిపోతున్నావు? ఆంజనేయ స్వామిలో పెళ్లి పేడాకులు లేకుండా ఉన్నావు. పెళ్లి చేసుకుని 2 ఏళ్ళు పెళ్లంతో కాపురం చెయ్యి, ఒక్క మడికి పారపని చేసేటప్పుడు నీ పని తేలిపోతుంది. ఓరే అల్రా, 3 ఆడోళ్ళతోటి 3 ఏళ్ళు కాపురం చేసినా నాకు అసలు అల్పు రాదు సార్. పొలంగుల్లో కల్లా పాము మంత్రం వచ్చాయి దూరే. నేను అటువంటి చాలా మందిని చూశాను. నువ్వు అంత బలవంతుడు అయితే అదిగో ఆ కరెంటు తమ్ము ఎక్కి తీగలెట్టుకో. నువ్వు వ్యాపారి బలవంతుడు నిమిషాల మీద తేలిపోద్దే. ఏట్రోయ్ గుండిగా సతీమాతో పందేలాడుతున్నావు. ఆడిది ఏనుగు బలం ఏటనుకుంటున్నావు? ఏనుగో దోవో ఇప్పుడు తేలిపోద్దుగా. ఓ రోరు గున్నిగా పద చూద్దుగాని మన తడక. ఇక్కడ కరెంట్ తినేసాడు, ఒంటి మీద తెలియలేదు. ఈ కరెంటు మా పేదోళ్ళ ప్రాణాల మీదకి వచ్చిందమ్మో. ముష్టి ముండా కరెంటు. కామందుల ఇళ్లకు వాళ్ళ భూములకు కరెంట్ ఎట్టుకుని ఆళ్ళు కులుకుతున్నారు. దెబ్బలకు మాం దొరికిపోతున్నాం. ఇప్పుడే కామంది బావు కనపడ్డు. మంచోళ్ళకే వస్తాయి కాబోలు కష్టాలు. ఒరే సత్తిగా ఎట్టా ఉందరా ఉంటో. సరసా నువ్వేం భయపడబోకే. ఆడి ఆపద నా ఆపద కింద లెక్కే. మంచి డాక్టర్ని పిలిపిస్తాను. అందాక ఈ డబ్బుంచి ఆడికి మందు మాకు చూడండి. ఆపదలో ఆదుకోవడం మానవ ధర్మం. అందులో సత్తిగాడంటే నాకున్న అభిమానం నాకుంది. మరి నే వస్తా. స్వయంగా వచ్చి డబ్బు ఇచ్చినాడంటే దీని వెనకేదో కథ ఉందన్నమాట. ఒకరి ఊసికి గాని ఒకరి జోలికి గాని వెళ్ళని మనిషి. సత్తిగాడు గట్టి పిండం. ఆడికి ఏటవదు. పాపినాయుడు పట్టణం నుండి డాక్టర్ కూడా తెచ్చినాడు సౌకర్యమ్మా. 500 కోటి ఇప్పించినాడట. ఏంటి పాపినాయుడే? అంత మంచోడట్రా పాపినాయుడు. కామందులు ఊసెత్తదని నీకు ఎన్నిసార్లు చెప్పాను. నేను మాత్రం ఏటన్నాను? ఆపదలో సత్తిగాడు పైనానికి చక్రం అడ్డెట్టాడు కదా. ఆ బాబు మంచోడు కదేటి. ఆ మంచోడే. ఇడు అమ్మ నా కొడక. ఒరే ఒరే ఒరే. ఆ దెబ్బగా నాకు తగిలితే అమ్మో నీకు దక్కేవాడినా ఈ పాటికి 2 సార్లు సచ్చేవాడిని. అందుకే కదైతే అటువంటి పనుల్లో నేను చెయ్యి అట్టను కాక ఎట్టను. అసలు నువ్వు ఏ పనిలో చెయ్యట్టావు గనక. మావా ఏడుతున్నావు. నిన్నిలా మళ్ళా చూస్తానని కల్లో కూడా అనుకోలేదు మావా. ఒంట్లో నలతగా ఉండేటి మళ్ళా లేదే. మరి నేను కూలికెళ్ళా మావా. వెళ్ళకపోతే జరుగుబాటు ఎలా అవుద్ది మావా? మందులు అక్కడే ఉన్నాయి. నెల్లొస్తాను మావా. సరసా ఏడు చేస్తున్నావే? కనబడ్డలేదేటి బాబు? ఓ ఎందుకేలా తాసు పాములా లెగిసిపడుతున్నావు? సత్తిగాడి పట్టి చేసాను కదటే నేను. ఏటి పెళ్తున్నావు? ఎందుకే అలా ఎగిరిపోతున్నావు? ఆ సత్తిగాడి కోసం ఈ పాటలన్నీ ఎందుకు? గింజల కోసం నువ్వెంత కష్టపడాలేటే? కావాలంటే కొంచాలు గింజలు కొలిసి మరీ పంపిస్తాను. కోకలే కొనుక్కుంటావో జాకెట్లే కుట్టించుకుంటావో. నేనంత నీతి మాలిన దాన్ని కాదు బాబు. నీ తురుసెందుకే? నువ్వు కంట కనబడుతూ జాగ్రత్త, దగ్గరకు వచ్చినావంటే 10 మందిని పిలిచి పరువు తీసేస్తాను.
కోరి పిలిస్తే పొలం తక్కువే, కూడు జలితే కాకులు కరువేటే, కాకులు సిట్టే కోకలు కూడా కరువులేదురా. ఒంటరిగా దొరికినది అదును దొరికింది కదా అని ఘోరం చేసి పోనాడు అనంతరం. ఆడకూతురు అంత గుండె నిబ్బరం చూపించడం, అది ఈ ఊరి కామందుల మీద నా ఇన్నేళ్ల అనుభవంలో ఇవాళ చూసినాను రా. ఆడదానికి మగతోడు నేయడం లేకపోతే సులకనే కదా. అనంతరాలు ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదు. నెత్తి మీద రూపాయి పెడితే ఆ నాకు చల్లని ఎదవలందరి దగ్గర సులకనైపోయాం. అవును, అందరూ ఊసేస్తున్నారు. చూడు తవిటినాయుడు, ఏ పనికైనా సమయం సందర్భం చూసుకోవాలా. పిట్ట ఏ పట్టుకు దొరుకుద్దో ఒడుపు చూసి పట్టుకోవాలా. చిచ్చి చిచ్చి, అందరికి తల వంపులు తెచ్చాడు. చి నిజమే. అబ్బో పడిపోతున్నావు కానీ మా సెటపాటు లేగు లేగు. నోరు ముయ్య, నీకేటి తెలిసిన కావందల నాటకాలు ఒక్కొక్కరిని పిలగట్టుకుని ఈడ్చుకొచ్చి ఉతుకు నా కొడక బట్టలు ఉతుకు అంటే అప్పుడు తెలుస్తుందే సాకలవాడి కట్టం సంగతి. బట్టలు కట్టడం కాదు, ముట్టుకోవటానికి భయపడిపోతారా. వాళ్ళ ముందు మాత్రం నోరు పేకలదు. ఏంటి పేరుతున్నావా? నేను వాళ్ళ వెనకాతలు ఎగరుతున్నానా? ఉండే మందు వేసుకొచ్చి ఏళ్ళ సంగతి, ఆళ్ళ సంగతి, నీ సంగతి, ఊరు వాళ్ళు మొత్తం సంగతి చెప్పినా. అయ్యో తేలడం కాదు, పూరగా మునుగా వస్తావు. నాకు తెలదేది నీ సంగతి. పాపినాయుడు దేవుళ్ళా కాపాడాడే. ఆ బాబే డబ్బు ఇవ్వకపోతే నేనేటైపోతున్నా ఈ పాటికి. సరసా ఆపదలో కాపాడి నన్ను నలుగురిలో నిలబెట్టావే. నీ రుణం ఈ జన్మలో తీసుకోలేనే. మరెన్ని జన్మలు ఎదురు చూడాలా చెబుతో. నాయుడు బాబు రుణం చిటికల మీద తీరిపోద్దే. అప్పుడు ఇల్లేవల్ది నీది, నాది, మన ఇద్దరిది. ఓ సత్తుగా ఏడు బాగునవా? మళ్ళీ నువ్వు ఇలా తిరుగుతావు అనుకునేదిరా. అంతా పాపినాడు సలవా. ఒరే సత్తిక, నువ్వు తెలివి వచ్చి తిరిగినాడు నేను తెలివి తప్పి దాకా తాగుతానని మన అమ్మోరు కాడ మొక్కున్నాడు రా. నా మొక్కి ఇలా తీర్చేళ్తుందే. నాయుడు బాబు, నాయుడు బాబు. యారో సత్తిగా, కులాసాగా ఉన్నావా? తమరు దయవల్ల కొన్నాళ్ళు గడువు పెడితే తమ బాకీ తీసుకుంటా బాబు. మన దగ్గర పని కుదరదట్రా. ఓరి పిచ్చి సన్నాసి, బాకీ సంగతి నిన్నెవడు అడిగాడురా? ముందు నువ్వు కాలు చేయి కూడా తీసుకో, బాకీ తర్వాత తీర్చొచ్చు. లేదు బాబు, తొందరలోనే తీసుకుంటాను. వస్తా బాబు. రెక్కలు ముక్కలు చేసుకున్నా 100 రూపాయలు వెనకేసుకోలేకపోయావా? నాయుడు బాకీ 500. ఎప్పుడు తీరుతావా, ఎలా తీరుతావా? ఒరే ఒక్కరి చెబుతా ఈను, నీ డబ్బు లేకపోతే నాయుడు చచ్చిపోవడం. విజయనగరం, విశాఖపట్నం పారిపో, సోకపడతా. అలాంటి ఏదో పని నేను చేయలేదు. రే నీనాటి నీతివంతులు ఉండవట్టారా? భూస్వాములు ఇలా రాజ్యం వెళ్తుంటారా? సత్య, ఏట్రా నీ దగ్గర తిరగలేక కాళ్ళు ఎరిగిపోతున్నాయి అనుకో. ఈ యాడ్తో నాయుడు బాకి గడువు తీరిపోనదని నీతో చెప్పమన్నాడు. వస్తాను.
బాబు తమ దగ్గర పాలేరు పని చేసి మీ బాకీ తీసుకుంటా. ఇదేనావా? విన్నాను. ఆనాడే నేను ఆదుకొని ఉంటే ఆ సత్తిగాడు నా దగ్గర పాలేరుగా ఉండేవాడు కదా. దొంగలు పడ్డ 6 మాసాల కుక్కలు మురిగినట్టు ఇప్పుడు అనుకున్న లాభం ఏంటి? ఇంట్లో పరత సుఖం, పొలాల్లో పంట సుఖం. పాపినాడు జాతకుడే. అవును, మాన పాలేర్లు ఉన్నారు, చూస్తున్నాం కదా. వేసమెత్త పంచాయత కాదు. కళ్ళలో పడుకుండ్రా అంటే మన కళ్ళు కప్పి పెళ్ళల పక్కలో తొంగుంటారు. నిజం. దొంగ నా కొడుకులు. చూసావా మీ పాలేరు పనితీరు? ఎరా ఒళ్ళొంగదెట్రా దొంగనేయాల. ఒరే అల్లుడు, సంఘంలో చేరతావేట్రా? మన పాలేర్లకు సంఘం ఏంటి మావా? మన వల్లే ఏటవుతుంది? ఏటైనా అవుతుందిరా. 25 ఎకరం మీ కామంది భూమిని నువ్వు దున్నేసి పండిస్తున్నావా లేదా? నీలాంటి కష్టపడిన వాళ్ళే సంఘంలో ఉండాలి. మన సరస్సు కూడా సంఘంలో ఉంది కదరా. పట్నం నుంచి రేత్రికి సంఘ పోళ్ళు వస్తున్నారు. వాళ్ళు చెప్పింది నేను ఇష్టపడితే సేరు. నాయుడు అవతల కౌరెట్టాడు, మొత్తమా? లక్ష్మి పెళ్లికి సాయం చేస్తే నా కష్టంతో తీర్చుకుంటాను బాబు. నేనేమన్నా డబ్బులు పండిస్తున్నానా ఎట్లా అడిగినప్పుడే లేపడానికి? ఎవరినే నమ్ముకుని బతుకుతున్నాం బాబు, దయ చూపించాలి. అదేం కుదరదు. ఇలా పంచుడు. దొంగనయ్యాల ఎప్పుడు డబ్బు డబ్బు అని చంపేస్తారు దొంగ నా కొడుకులు. బాబు బాబు ఏట్రా రంగన కాలికి దెబ్బ తగలేదు బాబు, కూలిపోనాడు. యాదవన్నారు ఎదవలు. ముందని ఇంటికి చేర్చా. ఏట అవదు. 10 రోజులు కట్టు విప్పినాడు చూస్తే నీ కాలు నువ్వే నమ్మలేవు. కొత్త కాలు తయారవుద్ది అంతే. మావా, ఈ సామె తిన్నావా? సామెతలింటూ కూర్చోడానికి సమయం ఎక్కడిదే? ఓ అబ్బో, అంత కొంపలు మునిగిపోయే పనిలేటో. ఇది తెలుసా? బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరాదంటారు. బ్రహ్మచారులు బెండకాయలు మాటలు ఎలాగున్నా రోజు రోజుకి నీ మాటలు మాత్రం ముదిరిపోతున్నాయి. అవును, ఊరంతా నవ్వుతున్నా ఎన్నాళ్ళు నీ వెనకలు పడి తిరగడం. అప్పుడే ఇలాగే పాపినాడి దగ్గర పాలేరు పని చేస్తున్నాగా. చాలు జీతం రాని, సరదాగా కలుసుందాం. సరే సర్లే, నీకు సాల్ జీతం వచ్చినట్టే మన సంసారం చేసినట్టే. రంగయ్య, ఏం భయపడక్కర్లేదు. నేను వేసిన మందుకు ఎప్పుడో నయమవ్వాలి. ఎందుకు నయమవ్వలేదు? అమ్మమ్మమ్మమ్మమ్మ, బాగా చీము పట్టుకుపోయింది. మొన్న వేసిన ఆకుల్లో విష్ణు చక్రం ఆకు వేయడం మర్చిపోయాను. ఇప్పుడేంటి బాబు? వేస్తే బాగానే ఉంటుంది. ఆ ఆకు ఈ అడవిలో దొరకదే. ఏదో ఒకటి చెయ్యండి బాబు. ఇప్పుడు నేనేం చెయ్యలేను. కాలు బాగా చీము పట్టుకుపోయింది. వెంటనే పక్కూరు తీసుకెళ్లి పట్నం డాక్టర్కి చూపెట్టకపోతే కాలు తీసేయవచ్చు. ఆ తర్వాత ప్రాణం పోవచ్చు. అంతే. అమ్మో, బాబు తమరే ఏదో మంది ఇవ్వండి. తమకి తెలియని వైద్యం ఏటుంది? చూడు రంగయ్య, ఇందులో కంగారు పడాల్సింది ఏమీ లేదు. ప్రస్తుతానికి సరికొత్త పద్ధతుల్లో ఒక కట్టు కడతారు. పట్నం డాక్టర్ దగ్గరకు మాత్రం ఖాయంగా వెళ్లాల్సిందే. ఖర్చు ఎంత అవుతుంది బాబు? ఏముంది, 100 రూపాయలే. 100 రూపాయలే? ఖర్చు పెట్టకుండా అబ్బా కావాలి బొవ్వా కావాలి అంటే ఎట్టా అవుద్ది? వస్తానమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎండ మండిపోతుంది. ఇప్పుడు నేను చేసేది ఏమీ లేదు. కాలు బాగా చీము పట్టుకుపోయింది. వెంటనే పక్కూరు వెళ్ళి పట్నం డాక్టర్ దగ్గర చూపెట్టకపోతే కాలు తీసేయవచ్చు. ఆ తర్వాత ప్రాణం పోవచ్చు. అంతే. నాకు తెలియక అడుగుతాను రంగయ్య, నువ్వు రాయుడి దగ్గర కూలి చేస్తున్నావు కదా, మన సంఘం చెప్పిన న్యాయం ప్రకారం ఈ ఖర్చు అతనే పెట్టుకోవాలి కదరా. న్యాయం ఎవరికి కావాలి?
ఇదంతా నా కర్మ. మరోసారి అడగరాదట్రా. ఇవ్వడరా. అవసరానికి తిండి గింజలేవనోడు 100 రూపాయలు ఇస్తాడంటరా. దండాలి బాబు గారు. ఏటే ఏట్లేదు బాబు, అయ్యకాలు బాగా సీమట్టేసినది. ఉమ్, పట్నం డాక్టర్ చూపించమని సూర్ణం బాబు చెప్పినాడు. ఖర్చు 100 రూపాయలు అవుతట. ఉమ్. ఈ మాత్రం దానికి ఇంత ఇది అవ్వాలంటే నా లేను. సాయంత్రం మన తోటకడిగిరా, ఎత్తాను. ఇదిగో వచ్చేటప్పుడు వెనకాల ఎవరిని తీసుకురామాక. ఈ విషయం కూలోళ్ళందరికీ తెలిసిందనుకో, సాయం సాయం నన్ను చంపేస్తారు. ఎంతమందికి సాయం చేస్తాను? ఈ రాయన్న నా కొడుకు నాతో పెట్టించేసాడు సాకిరేవి ఇక్కడ. నా పిల్లమేమో ఈ బట్టలు ఉతకనంటారే. గంగిగోనటువంటి నా నిరుకుపోయినాడు ఇక్కడ. చెల్లో ఉతికితే మరకలు పోవంటాడు. పెద్దోళ్ళు మరకలో పెద్ద గోదావరిలో ఉతికినా పోవా. ఏట్రా దొంగకోట్లా కూని రాగల నువ్వును. ఎప్పుడు పని ఎగదొబ్బాలను చూడడం తప్పించి పని చేయడం ఏదో తొందర కానీ. దొంగనయాలు ఎప్పుడు పని ఎగదొబ్బి ఊరంతా వచ్చేసిన ఆంబోతులో తిరగడం తప్పించి పని చేయడు దొంగనయాలు. ఏట్రా అలాగే దిచ్చిపోమని నిలబడిపోయావు. వద్దెలకుండా పని పూర్తవ్వాలా? వెళ్ళి పని చూసుకో దొంగనయాల. గునిగా నువ్వు పోరా. ఇందాక వెళ్ళొద్దని ఇప్పుడు వెళ్ళమని అంటే నేను వెళ్ళను బాబు. ఓన్ బట్టలన్నీ మల్లెపూల ఉతికే వెళ్తాను బాబు. మరకలు పోవాలి కదా బాబు, కానీ సిరిగిపోతాయి బాబు. ఏట్రా వాసన వస్తుంది, పంపితే మందు కొట్టు వచ్చినావేటి? నిన్నడదు బాబు. అవును మరి పీకలమయ్యే తాగొద్దు దొంగ నా కొడుకు. సర్లే నువ్వు వెళ్ళు. వెళ్ళమంటారు బాబు. వెళ్ళరా. నిజంగా వెళ్ళమంటారు బాబు. ఓ నీ ఎవ నిజంగానే నువ్వు వెళ్ళరా. అయితే నేను వెళ్ళను బాబు. హ? మీరంటే నాకు మా శాంతి ఇది బాబు. దొంగ నా కొడుక. తప్పైపోయినది బాబు, క్షమించండి బాబు. సర్లే నువ్వు వెళ్ళు. క్షమించను అంటేనే కానీ నేను వెళ్ళను బాబు. ఓ నీ ఎవ క్షమించను నువ్వు వెళ్ళరా. నేను వెళ్ళను బాబు. ఈ పని పూర్తయ్యాకే వెళ్తాను బాబు. ఒరే గున్నిగా ఎప్పుడూ శ్రమదానమేనా? ఇంటికాడ సంసారాన్ని కూడా చూసుకోవాలరా. అక్కడ నీ పిల్లం ఎదురు చూస్తుంటది. వెళ్ళు బాబు, వెళ్ళు నాన్న. వెళ్ళరా. అయితే బాబు. ఏట్రా? ఇది మీకు అవసరం బాబు. దొంగ నా కొడుక. సర్లే పడుబా. నీ చేతితోటే ధర్మం చేయను బాబు. ఓ నీ అవ్వ తప్పుద్దో. వసుదేవుడు అంత తోడు గాడిదోలు పట్టుకుని ఈ నా కొడుకు నాతోనే పోయించుకుంటున్నాడు. సర్లే తెగలే. పెబులు రాదు బాబు. బాబు మధ్యలో నిశ దిగిపోతే మళ్ళీ వచ్చేస్తాను బాబు. నీ అవ్వ నువ్వు మళ్ళీ రాకర్లేదు కానీ ఇదిగో ఈ 10 రూపాయలు పట్టుకెళ్ళి కడుపు నిండా తాగి పడుకో. ఒరే గునిగా నీ ఆనందమే నా ఆనందం. వెళ్ళరా వెళ్ళనన్నా. రాయుడు బాబు ఈ మధ్య ధర్మ ప్రభులు అయిపోతున్నారు బాబు. నిగిన బట్టలు మీరే ఉతికేసుకోండి బాబు.
బాబు గారు, అరే మొత్తానికి వచ్చావన్నమాట. బాగా చీకటి పడ్డాకే వస్తావనుకున్నాను. ఆ? బాబు, అయ్యొక్కడే ఉండిపోనాడు, నేవనేడు. తొందరగా ఆ డబ్బిచ్చేస్తే అసలు విషయం మాట్లాడకుండా పంపడం ఎట్టాగే? ఇప్పుడు అప్పు ఇచ్చాననుకో ఎట్లా తిరుగుతావు? మా అయ్య పనిలో సేరగాని మెల్లిగా అప్పు తీర్చేస్తాడు. అందాక నేను నీ దగ్గర కూలి పని చేస్తాను బాబు. అంత కట్టం నీకెందుకే? నా మాట ఒకటి విన్నావనుకో, ఇప్పుడే ఈ క్షణంలోనే నీ బాకీ అంతా తీరిపోద్ది. ఎట్టా బాబు? నాకు నువ్వు కావాలి అంతే. బాబు, ఇది గుట్టు చప్పుడు కాకుండా మన మధ్య ఉండిపోద్ది. ఒప్పుకో. తప్పు బాబు, నేను ఆ పని చేయలేను. ఆగు, బాబు, ఎక్కడికే పోతావు? అబ్బా, లక్ష్మి లక్ష్మి, ఏటి వెళ్ళిపోనదు ఏంటో పిచ్చి పిల్ల, చెప్పా పెట్టకుండా పోనది. ఏట్రా, ఏటైపోయినది? ఇది చచ్చిపోలేదు మావా. లక్ష్మి, లక్ష్మి. మన లచ్చి ప్రాణాలు తీసుకుందంటే ఎందుకంట? పాపం తనయ్య సాగు చూడలేక నచ్చి బాయిలో దూకినదట. లచ్చ, నా బాధ చూడలేక నువ్వు చచ్చిపోనావు. నీ పెళ్లి చూద్దామని ఎదురు చూస్తా ఉంటే నీ సాగు చూడాల్సి వచ్చిందా? చేసుకోనా లక్ష్మి. రంగన్న, చూసారా బాబు ఎట్లాగా చూసేసింది? ముసలాడి గుండెల్లో కూడా పాలు తెచ్చేసినది. దీన్ని చూసుకునే ఎంతకాలం బతకాలి? ఇంకెవరి కోసం బతకాలి? నేను ఎందుకు బతకాలి బాబా? రంగన్న, ఆ దేవుడికి జాలి లేకపోయినా నాకుందిరా. ఇదిగో ఈ 200 ఉంచి దాని అంత్యకీలు మా గొప్పగా జరిపించు. దాని ఆత్మకు శాంతి చేకూర్చి బాధపడదు. డబ్బు డబ్బు ఈ డబ్బుతో నీ పెళ్లి బ్రహ్మాండంగా చేసేస్తానా? నీ పెళ్లి బ్రహ్మాండంగా చేసేస్తానా? డబ్బు డబ్బు. ఒరే కరెంటు, అమ్మా. ఇంట్లో నీటి చుక్కలేదురా, స్నానం చేయాలి. పొద్దుటే తెచ్చాను కదమ్మా.
ఆఖరి నీ పంతమే నెగ్గినదే సరస పట్టపగ్గాలేని సత్తిగాని పొలుపు తడేసి కట్టేసినావు ఎంతైనా సరస జాన కదా తానసంది మనకెందుకులే పదా అబ్బా బాగా పొద్దెక్కిపోయినదే లేపలేదటే. అబ్బో రోజు ఎవరు లేపేవాళ్ళు నువ్వు వచ్చినావు కదా పెళ్ళాన్ని చేసే పని ఏంటి మరే. రే సత్తిగా ఇటారా. ఏడు బాబు నువ్వు చేసిన పనేంట్రా? నేనే చేశాను బాబు. ఏమీ ఎరగన కళ్ళమ్మ పెడతావేంట్రా? సరసం తెచ్చేసి ఏడు చేశాను బాబు అని తెలియనట్టు అడుగుతావేట్రా కరెంటు. కొడల పిల్ల, ఆడెవరు పాలేరు అనుకున్నావు? ఆడేం చేసిన అడిగేవాడెవడు? ఎవడికి దమ్ముంది ఈ ఊళ్ళో? బాబు పొలం వెళ్ళాలా, ఆలస్యం అయిపోయినది. ఉండ్రా, నేను వస్తాను. దండాలి బాబు గారు. నాయక్ బాబు దేవుళ్ళు అంటూ అరే సత్తిగా, ఈ అరటికెళ్ళన్నీ దించి రేపటిలోగా సంతకు తోలాలరా. ఇప్పటిదాకా ఎందుకు బాబు, ఈ సాయంత్రానికే దించాను. ఒరే సత్తిగా, నువ్వంటే నాకు మా చెడ్డ గుర్రిరా. నీ మంచితనం అంటే నాకు చాలా ఇదిరా. అంతేకాకుండా మంచోండి పాలేరుగా పెట్టుకున్నానని నలుగురు అనుకుంటుంటే నాకు చాలా గొప్ప కదరా. నేనే కావాలనుకుంటే పాలేరు కావాల్సినంత మంది దొరకర్రా. అవును బాబు, డబ్బున్న మహారాజులు మీ ఇక్కడ పెట్టి. అరే బాబు, చేను జాగ్రత్తగా చూసుకోవాలా. పండిన చేను 10 మందికి లోకువే. పెట్ట పిడికడ పట్టుకెళ్తే చాలు. ఈ కూలోళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి.
వేలు చూపించావా చేయి మింగేస్తారు. ఏమవుతుంది? చూసావా సత్తిగా? ఏటే మా గొప్ప సరదాగా ఉన్నావు. నిన్ను చూస్తుంటే సరదా కాదా? పొద్దుత్తమాని ఎడవకుండా నాతోనే ఉండిపోతున్నావాయే. ఏడ్చేయమంటావే? నాయుడు బాబు ఇంట్లో ఒక పని చేస్తే మరొకటి మిగిలిపోతుండే. చేసేవాళ్ళు ఉంటే ఎంత పనైనా చెప్తారు. మెత్తటోని చూస్తే మొత్త బుద్ధేస్తుంది. నువ్వు అన్నం తిన్నావా? ఓలమ్మో, పెళ్ళాం తిండి మీద యావ కావాలా? దెబ్బకే మరి. నా దెప్పలే పల్లేపోతున్నావు. రా తిందు గాని. పూర్ణం పూర్ణం ఆ, వేడి వేడి పాలలోన పటికి బెల్లపు చూర్ణం వేసి ఓ పెద్ద గ్లాసుడు పట్రా. నువ్వు చేసే మా పెద్ద వైద్యానికి పెద్ద గ్లాసులు పాలు. ఈగలు తప్ప రోగులు రారు. నోరు ముసుకుంటా. ఛీ ఛీ ఛీ, పెళ్ళానికి కూడా లోకం అయిపోయాను. వీడు ఖచ్చితంగా రోగి. నా దగ్గరికి వస్తున్నాడు వస్తున్నాడు. దా దా. ఇది పాపినాయుడు గారికి, ఇది అనంతరావు గారికి, ఇది రాయులు గారికి, ఇది దవిటి నాయుడు గారికి, ఇది నువ్వటా? ఎంతసేపు అయింది వచ్చి? చాలా అయిపోయింది. మీరే పెంచుకోవాలా? ఏం చెప్పమంటావయ్యా? ఈ ఊళ్ళో పెద్దలందరికీ ఒకేసారి జబ్బు ముంచుకొచ్చింది. వాళ్ళ రోగాలు పరీక్షించి వాళ్ళ రోగాలకు తగ్గ మందులు పరిశోధించి పొట్లాలు కడుతున్నాను. ఏం చెయ్యమంటావు? ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలకు నేనే పెద్ద వైద్యుడిని. ఏమిటి నీ జబ్బు? ఒకటే ఆయాసం, నిద్ర పడటం లేదు. నిద్ర పట్టట్లేదా? ఈ మాత్రం దానికే భయపడిపోతే ఎలా? నేనిచ్చిన మందు ఒక్క మోతాదు వేసుకున్నావంటే ఇక ఎవరు లేపినా లేవో. శిష్య, ఒరే శిష్య, వస్తున్నా గురు. ఏం గురు? వంగభస్మం పట్టారా? వంగ భస్మమా వంకాయల భస్మమా? వంగభస్మం రా చవట. ఓహో, మా గురువు దగ్గరికి ఏ రోగి వచ్చినా 2 రోజుల్లో పరలోకం తప్పదు. మోసికెళ్ళేటప్పుడు గురువు తలవైపు పట్టి కాళ్ళ వైపు నన్ను మొయ్యమంటాడు. ఏమైనా సరే ఈసారి తలవైపు నేనే పట్టాలి. తలవైపు నేనే పడతాను. పద్ధతి ప్రకారం తలవైపు నేనురా. కాదు, తలవైపు నేనే పడతాను గురు. అబ్బబ్బబ్బబ్బబ్బా, తలవైపు నేనురా చవట. కాదు, తలవైపు నేను. కాదు తలవైపు నేను. కాదు, తలవైపు నేను. కాదు తలవైపు నేను. కాదు, తలవైపు నేను. నేను. కాదు నేను. కాదు నేను. కాదు నేను. కాదు నేను. 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 ఏమిటయ్యా మీకు? ఇదిగో, నువ్వే న్యాయం చెప్పవయ్యా. నా దగ్గరకు వచ్చిన రోగి పోయినప్పుడల్లా తలవైపు నేను, కాళ్ళ వైపు శిష్యుడు పట్టి మోసేయడం అలవాటు. ఇప్పుడు నీ విషయంలో అది మార్చమంటే ఎలా కుదురుతుందో చెప్పు. బతకనివ్వండి. శిష్య పట్టుకో. నన్ను కాదురా, రోగిని. కరుస్తాడేమో గురు. చవట, నేనే పట్టుకుంటాను. రోగి ఆగు, రోగి ఆగు, వండిస్తాను. రోగి ఆగు, వండిస్తాను. రోగి ఆగు. కనపట్లేదు. రోగి దొరికాడా గురు? నా బొంద దొరికాడు. దొరక్క ఒక్క రోగి దొరికితే వాడిని వదిలేస్తావా? నువ్వు వైద్యం నేర్చుకోవడానికి నా శిష్యుడిగా అనర్హుడివి. ఎరా దొంగనా కొడక, నువ్వు పనిమాలు కూర్చుంటే ఈ పని ఏం చేయాలా? బాధ్యతలంతాకి వచ్చింది బాబు. ఒక్క నిమిషం కూకున్నా. ఆహా, పని చేయలేకపోతే ఇంటికెళ్ళి తొంగోరా. ఎక్కడికి వచ్చి కూకుంటే ఎంత నట్టో నాకు. ఒక రోజు పని మిగిలిపోతే మళ్ళీ కూలి దొబ్బచ్చినే కదా నీ నాటకం. ఒక్క నిమిషం కూకుంటే ఇదైపోతారేం బాబు? పొద్దు అస్తమానం పని చేయించుకుని రూపాయి కూలిస్తే నోరు మెదుపుతున్నావా? నేను ఇచ్చే కూలి నీకు సాగడం లేదురా. అడే గుట్టనున్నారా మీ ఇంటి వచ్చినట్టు కొట్టడానికి? మీరు చేసిన దానికి క్షమాపణ చెప్పుకోవాలి. మీ దగ్గర పనిచేసే కూలోళ్ళంతా బానిసోళ్ళు అనుకుంటున్నారా? మాతో కష్టం చేయించుకొని కడుపు నిండా తిండి పెట్టడం చేత కాదు, కానీ మాలో జూలు సరాయించవచ్చు. ఏ కూలన్నా తప్పు చేస్తే మీ ఇష్టం వచ్చినట్టు చేసేసుకోవడానికి లేదు. రామయ్యకి క్షమాపణ చెప్పాలి.
అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇహ ముందు ఎప్పుడు ఎక్కడా కూలీలను నోరెత్త ఒక మాట అన్ను. నన్ను క్షమించండి. కూలి వాళ్ళకు కూడా సంఘాలు. వీళ్ళు ఇలాగే బరితెగిస్తే రేపు అనంతరావు, ఎల్లుండి మీరు, చివరికి ఆడముండ సరస కూడా బరితెగించిందంటే ఇహ మనం రాయుడు, అందుకే మొదలు మనం కూలోళ్ళందరినీ మన వైపు తిప్పుకుంటే ఆ తర్వాత నేల రాసేయచ్చు. నేల రాసి వచ్చేటండి. వాళ్ళ కొంపలికి నిప్పంటించేస్తే మలమల మాడి నీడ లేక మన పంచన పడి ఉంటారు. తప్పు రాయుడు, తప్పు. వాళ్ళ గుడిసెలు మసేయన కోపంతో ప్రాణాలకు తెగించి మన మీద పడితే ఆ కూలినా కొడుకులాగే మనం పొలాలెమ్మడ పరిగెత్తాలి. నేను చూస్తాగా. సత్తిగా సరసను కూడా మన దగ్గరే ఉంచరా. నువ్వు పొలం పనులు, అది ఇంటి పనులు చూసుకోవచ్చు. నువ్వు చేతులు చాలే, నేను కూడా ఎందుకు? అది మన దగ్గర పని చేయకపోయినా పర్వాలేదు గాని సంఘాలకి ఇంగాలని తిరుగుతుందంట. పంచాయత గాని ఎదవలకు గాని సంఘాలు మనకెందుకురా? కష్టపడే వాళ్ళకి కాకపోతే సంఘాలు ఇంకెవరికి? మనలాంటి వాళ్ళకే సంఘాలు ఉండాలా? కలిగినోళ్ళు, లేనోళ్ళు, కామందులు, పాలేళ్ళు, ఇలా ఎడదీసి నానా గందరగోళం చేయటమే కదరా సంఘాలంటే. తేడాలు తీయడమేటి? తేడాలున్నాయి. మీ నాయుడు కలిగినోడు, మనం లేనోళ్ళం. ఇది అబద్ధమా? ఈ సంఘపోళ్ళంతా ఇలా భూముల్ని పంచమంటారు, రేపు పెళ్ళాలని పంచేయమంటారా? పెళ్ళాలంటే ఏటనుకున్నాడు మీ కామందు? నగలా నాన్నే అలా పంచుకోవడానికి. ఆడు చెప్పాడనుకో, నువ్వెలా నమ్మావు? చెబితే నమ్మేట్టుండాలిరా. మేము లేనోళ్ళ రక్తం తాగుతున్నామా? అసలు మనిషి అన్నోడు ఎవడైనా రక్తం తాగుతాడురా? వాళ్ళు చెప్పేది అంత అబద్ధమో నీకే తెలుస్తుందిరా. విన్నావు కదా, మరి ఇప్పుడు చెప్పు. సంగం బాబులు చెడ్డోళ్ళు అన్నందుకు మీ నాయుడు బుగ్గ మీద పొడిసేయాలి. ఎందుకేలా ఎగిరిగిరి పడతావు? ఆ బాబు నా జబ్బులు ఎంత సాయం చేశాడే. చేశాడు మా గొప్ప సాయం. అందుకే ఆడి ఇంట్లోనూ, ఆడి పొలంలోనూ, ఆడి కళ్ళలోనూ నీ చేత చెవట్లు కక్కించి ఇంత గంజి వస్తున్నాడు. ఏటా వాగుడు? పొలము ఏటైనది? అయ్యో, రాతిరిగిపోనదే. రాటిరిగిపోన్నది కానీ పాక పడిపోలేదే. వానొస్తే వడవడ, గాలొస్తే గడగడ. ఇంటికి 2 రాటలు తెచ్చి పాతలేవా? మీ నాయుడు పనంటే భుజాలు గదాల్లో పొంగించి మరీ చేస్తా. నాయుడు కళ్ళంలో బోల్డని రాట్లున్నాయి. ఓ రాత్రికి పాతే సరిపోద్ది. సరిపోద్ది, పాతడమే లేదు గాని. చూస్తావు కదే, ఈ రాత్రి వెళ్ళి రాట తెచ్చి పాక బాగుసైపోతే నీ మీదొట్టే. నాకు తెలియకుండా నా కళ్ళంలోకి వచ్చి గడ్డి మోత ఎత్తుకెళ్తున్నావా? రాగా ఎంతసేపు ఉన్నా ఇంతే కదా సంబడం. నువ్వట్రా మంచాడు అని మా నాన్న బోడి పెత్తనం నీకు ఇస్తే నువ్వు వెలబెడుతుంది ఇదనమాట. బాబు రాటగారు ముక్కడి రాటకర్ర నీ బాబు సొమ్మనుకున్నావట్రా? రా, మా నాన్నతో చెప్పి నీ ఎంత తేలుస్తానేమనుకుంటున్నావు? కోడలు పిల్ల అబ్బాయి గొంతులో ఉంది. రారా రారా చటారు నా కొడక. ఏంట్రా అబ్బాయా? ఏటో ఆయన అడుగు. ఏంట్రా సత్తిగా? చెప్పరా, చెప్పమంటే నీకు కాదు. మరి ఏటినేది బాబు, నా గుడిసె రాటిరిగిపోన్నది. మన కళ్ళంలో ఓ రాటి తీసాను, దానికి ఈ బాబు నానా అల్లరి చేస్తున్నాడు. ఈ పాటి మొండ భాగ్యానికి ఇంత అల్లరెందుకురా? ఆడు మన దగ్గర పనిచేసే పాలేరు. ఆడి అవసరం ఒకటి, మన అవసరం ఒకటినా? ఆడిని అలా అల్లరి పెట్టడం ఏం బాగోలేదు. నువ్వు లోపలికి వెళ్ళు. ఒరే సత్తిగా, రాటకర్ర పట్టుకెళ్ళడానికి రాజుగారు అనుమతి కావాలరా? ఆడు చిన్నోడు, ఆడికి ఏటి తెలదు. ఒకటి కాదు 4 కర్రలు పట్టుకెళ్ళి నీ గుడిసి బాగు చేయించుకో. కష్టపడేవాడు కర్ర ముక్క కట్టుకెళ్ళడానికి తగడరా? తీసుకెళ్ళరా. వస్తాను బాబు. తీసుకెళ్ళు.
నేను చెప్తే విన్నావు కాదు, ఇప్పుడైనా తెలిసిందా నాయుడు మనస్తాను. నువ్వు 1000 చెప్పు 1,00,000 చెప్పు, నాకు మాత్రం నమ్మకం లేదు. ఎందుకుంటదే? కళ్ళ ముందు జరిగేది కనపడదే నీకు? ఆళ్ళు ఇళ్ళు పాటలు పద్యాలు కట్టి చెప్పింది నిజం అనుకుంటావే? నీ అమాయకం గాని పులికి మేకపిల్ల మీద దయా మావా. నలుగురు మనుషులు పనిచేసే నిన్ను పుష్టి రాటముక్క కోసం వదులుకుంటాడా? పిల్ల పులికి తెలకపోయినా ముసలి పులికి తెలదనుకున్నావా? ఆడంత సులువుగా నిన్ను వదలడు. 500 అప్పు పాయిదాతో నువ్వెప్పుడు తీరుతావు? అదెప్పుడు తీరుతుంది? ఉపకారానికి నిత్తే ఫాయిదా కంటబెట్టే నాయుడు బాబు నా దగ్గర ఫాయిదా పుచ్చుకుంటాడా? పుచ్చుకోడా? పుచ్చుకోడు. చూద్దాంగా. కోడలు పిల్ల, ఇది కూడా వేసుకో. నేనేమైనా తప్పు చేశానా మాంగారు? తప్పు ఎప్పుడో చేశాం. చిరుతిళ్ళు తినేవాడికి విందు భోజనం అరగదు. అది ఈ బాబు పరిస్థితి. ఈ ఇంటి కోడలు ఏనాడు గడప దాటి ఎరగదు. ఈ ఇంటి వైపు ఏనాడు ఎవ్వరూ కన్నెత్తి చూడలేదు, చూడకూడదు. అది మన బాధ్యత, ముఖ్యంగా నీ బాధ్యత. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి బాబు నిన్ను తప్పించుకు తిరుగుతున్నాడు. అది తలుచుకుని నీలో నువ్వు కుమిలిపోవడం నేను సహించలేదు. అందుకే నువ్వెప్పుడూ లక్ష్మీదేవిలా ఉండాలని కోరుకుంటాను. ఈ ఆస్తి, ఈ సంపద అన్నీ నీవే. ఇంతకీ మామగారు భయం ఏమిటి? నేను కుట్టురొట్టు చేస్తానన్నా? చేయకూడదని. ఈ బతుకుని బజార్లో పెట్టి నేను మాత్రం పాముకునేది ఉంది మామగారు. ఏంట్రా మరండి మరి ఏంట్రా నసుకుతున్నావు? మరి ఎట్లేదండి, అది వచ్చింది కదా, ఒకరికిద్దరు అయినా నా జీతం గింజలు ఇప్పిస్తే దప్పి కాసుకుంటాం. నీ గింజలు అడగటానికే ఇంత సిగ్గుపడిపోతే నువ్వెట్టా బతుకుతావురా? ఇవాళ ఏం వారం రా అబ్బాయా? లక్షవారం. ఇవాళ లచ్చివారం, రేపు శుక్రవారం. ఎల్లుండి వచ్చి గింజలు పట్టుకుపో. అట్టాగే బాబు. సావుకారు భలే ఒకసారిగా ఉన్నావా? ఎవరేటి సావుకారా? పెద్దత్త కాపురానికి వచ్చినప్పుడు ఎలాగుండేదో అచ్చు గుద్దేసినట్టు అలాగుంది ఈ అమ్మ. పెద్దత్త కురస, ఈ అమ్మ పొడుగు, అది తేడా. మా బాగా పోల్చేసినవరా? మీ పెద్దకు సొయ్యనే చెల్లెలు సాయం చేస్తానికి వచ్చినది. ఇదిగో చిన్నతో సావుకారు కళ్ళు మా షర్టు కళ్ళు. ఏడాది లోపల కూతురు కనేయాల. వాడు తప్పురా. పెళ్లి కదా ఆడపిల్ల మీద ఎట్రా కారుకోతలు. నా కోతలు నీ చేతలో. టీ తాగా కదా, ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నీ నోట్టు నోరే పెడతారు. అమ్మమ్మ, సావుకారు నోరు సరిపోదా? మరి నా నోరు ఎందుకు? సొట్టకం లెగుతావా? మరిగే నీళ్ళు మీద వస్తామంటావా? మరిగిన నీళ్ళు నాకు, మరదల పిల్ల సావుకారికి. చిలతో నేను చెప్పింది మర్చిపోమాక. వచ్చినోడా బాబు, ఆ సత్తిగాడి ఖాతా ఒకసారి చూడు. సత్తిగాని ఖాతా, సత్తిగాని జీతం బాపుతో 600, అప్పు 500, ఫాయిదా 250, ఇవ్వవలసిన బాకీ 150, ఇవ్వవలసిన బాకీ 150. కోడల పిల్ల, వీడెవడనుకున్నావు? నా పెంపుడు కొడుకే. సత్తిగా చాలా పొద్దుపోయి ఇంటికి పోరాదురా. ఈ పని పూర్తి చేసిపోతాయి బాబు. రగతం తాగకపోతే ఆ లాడోళ్ళు కుందున బొమ్మల్లాగుంటారు. ఎందరి చెమట ఎలా కారకపోతే వాళ్ళ దగ్గర అంత డబ్బు, మరింత బంగారం ఉంటది. వాళ్ళు కషాయోళ్ళు. కషాయోళ్ళని నమ్మడం మన తప్పు. అన్నం తిను మావా.
నిద్రపోలేదా? సరసా నాలాటోడిని సంఘంలో చేసుకుంటారే? ఒరే అల్లుడు, నువ్వు వచ్చినావు, సంఘానికి కూడా కళొచ్చినదిరే. ఇన్నాళ్లుగా కామందులు ఒక్కటిగా ఉన్నారు, ఏటైనా చేసిన మనం కూడా అలాగే కలిసిగట్టుకుంటే ఆ లాటలు గట్టించవచ్చు. ఇదిగో అందరూ ఏనండి, ఏరువాక రోజులు దగ్గర అవుతున్నాయి, మనం కూడా కంబార్ల జీతాల సంగతి తేల్చుకోవాలి. ఏటంటారు? చెప్పేదేటున్నది, కామందులుగా జీతాలు పెంచుకుంటే సమ్మె అంతే మరి. అంతే. ఇక రెండో సంగతి బంజర్. ముందు ఈ విషయం పరిష్కారం అయితే అది తర్వాత చూద్దాం. ఈ జీతాల సంగతి తేలే వరకు ఎత్తిన చేయి దించొద్దు. బాబు బాబు బాబు, ఏట్రా ఉరుకులు పరుగుల మీద వస్తున్నావు? ఎవరి కొంపలు అంటుకున్నాయేటి? నిజంగానే కొంపలు అంటుకున్నాయి బాబు. సత్తిగానే కాదు, ఊళ్ళో ఉన్న కూళ్ళ కొడుకులంతా సంఘంలో చేరుకున్నారు. ప్రాణాలు పోయినా తమ సంగతులు తేలిస్తేనే గానీ ఊరుకోరంట. మా సంగతులు తెలిసిన వాళ్ళు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదురా. పుట్టినా బతికి బట్ట కట్టలేదు. నువ్వు వెళ్ళి ప్రెసిడెంట్ ని, అనంతరావుని, మున్సిపల్ కరణాలని నేను రమ్మని అనిపిలు. అయితే ఏమంటారా? మీ కూలి డబ్బులు పెంచాలని మాకు తోస్తే మేము పెంచమంటారా? అదేదో హక్కులాగా మాట్లాడుతున్నారు. చూద్దాం ఎన్నాళ్ళు ఎలా మీరు నిలబడగలరో అది చూద్దాం. పూట గతి లేని మీరు, మా దయాధర్మాల మీద ఆధారపడి బతికే మీరు, మేం పిలిస్తేనే గాని మరో గతి లేని మీరు ఎన్నాళ్ళు ఎలా నిలబడగలరో అది చూసుకుందాం. మాటలేందుకు బాబు, మీ కూలిగింతలు, జీతం డబ్బులు మాకే ఆధారమో, మా రెక్కల కట్టం మీకే ఆధారమో తేల్చేసుకుందాం. 2 రోజులు తిండి లేకపోతే అదేదో తేలిపోద్ది. అయితే సమస్య వేయడం ఖాయమేనండి. చెయ్యండిరా. అదనరా రే కరెంటు ఎట్రారా. ఏంటి బాబు? నువ్వు కూడా జీతం పెంచమని నన్ను అడగాలట్రా. నే పెంచను. నీకెందుకురా ఈ సంఘాలు సమ్మెలు? అదెట్టా కుదురుద్ది బాబు? ఇది మందే వారం, మందితోనే తేలాలా? కోడల పిల్ల, ఓ చెంబుడు నీళ్లు పట్టుకురా. ఒరే కరెంటు ఎక్కడ చచ్చావురా? మామగారికి నీళ్ళు తీసుకురారా. అన్నట్టు మామగారు ఈవేళ కరెంటు కాడ రాలేదు. రాలేదా? ఇంట్లో పట్టు నీళ్ళు కూడా లేవు. ఓహో. రే తలారి నా కొడుకు రారా. అయ్యా, నువ్వు వెంటనే పక్కూరికి వెళ్ళి 10 మంది కూలాలను పట్టుకురా. తేగపోతే నీ డొక్క చీరుస్తా. చూడండి, మీకెంత కూలి కావాలంటే అంత ఇస్తారు. కామందులకి డబ్బు కరువేటి వస్తారా? నువ్వెట్టా ఊరూరా తిరగడానికి నీకు ఎంత కూలిచ్చినారో నీ కామందులు కాపలా కుక్క. సాటోళ్ళు పొట్టలు కొట్టడానికి ఈ చుట్టుపక్కల నీలాంటి కుక్క లేదని చెప్పరా అద్దు అంగన అక్కడక. నాలుగు రోజుల నుంచి కనపడటం లేదు, ఎక్కడికి పోనావురా? మా చెల్లెలి గారింటికి వెళ్ళినాను బాబు. ఓహో, గడ్డం గీసినాక 4 కావేళ్ళు నీళ్లు తెచ్చిపెట్టు. అదేంటి బాబు? పాలేరు నా కొడుకులంతా కలిసి సమ్మె చేస్తున్నారా. సమ్మె అలాగా? వాళ్ళమ్మ ఆయన నాకు తెలవదు కదా. గడ్డం సగంలో వదిలిపెట్టిపోతున్నాడు నా కొడుకు. తలారిగా చెప్పిన పని ఏం చేసుకొచ్చావురా? ఇక్కడ తెచ్చావు ముసుగుదాన్ని. నిజంగా చచ్చిపోయినంత పని అయిపోయినది బాబు. చలిజ్వరం పట్టుకుంది, ఒళ్ళంతా ఒకటే వణుకు. కావాలంటే చూడండి బాబు. నన్ను చూడమంటావేట్రా? మతిగానే ఏమైనా పోయిందా నీకు? చట్టారు నా కొడక. మన జ్వరం కావాలంటే వస్తుంది, పోవాలంటే పోతుంది. ఇదిగో ఇప్పుడు చూడాలి ఈ కామందుల జ్వరం సంగతి. సమ్మె చెయ్యరండిరా, తిరగబడి తీరందే జరుగుబడి లేదురా. ఓహో లేండిరా, సమ్మె చెయ్యరండిరా, తిరగబడి తీరందే జరుగుబడి లేదురా.
కలపాలి కాపు ఊర పంటలకి తారే కొడతాడు ఏత మేతాడు ఎల్లన్నగాడు ఎద్దు పూతాడు మల్లన్నగాడు నాటు నాటేది మన నారాయణమ్మ నీరు తోడేది మన నీలవేణి కడుపులో సల్ల కదలని కామందు కడుపులో సల్ల కదలని కామందు కూలీ రేటిమ్మంటే కాలెత్తి తంతాడు ఎండిరా సమ్మె చెయ్యరండిరా తిరగబడి తీరందే జరుగుబడి లేదురా కాలు చెప్పుల్ని చేసేటి వాడు ఆడు మానన్న మన మల్లిగాడు తలకు నూనెల్ని రాసేటి వాడు ఆడు మంగాలి రంగన్నగాడు మైల బట్టలు తికేటి సాకలోడు మొన్న సచ్చినాడే సంగన్నగాడు ఈడవడు లేపోతే భూస్వామి లేడు ఈడవడు లేపోతే భూస్వామి లేడు ఆ పండి మీ పనులు ఆయుధాలు పట్టండి ఎండిరా సమ్మె చెయ్యరండిరా తిరగబడి తీరందే జరుగుబడి లేదురా గాలి అంతరము మరి పీల్చలేదా భూమి మీదల్లా బాధ పడలేదా నీరు అంతరము మరి తాగలేదా ఎండ గెలుతూరు అందరిది కాదా అటువంటి ఈ భూమి కూడా ఒరే అందరము పొందాలి కాదా మధ్యలో ఈడవడు భూస్వామి వచ్చాడు మధ్యలో ఈడవడు భూస్వామి వచ్చాడు భూమంతా నాదని బాధల్ని తెచ్చాడు ఎండిరా సమ్మె చెయ్యరండిరా తిరగబడి తీరందే జరుగుబడి లేదురా కూలీ లేదాని కుమిలిపోకండి పనులు లేవాని పారిపోకండి బతుకు లేదాని బెదిరిపోకండి బతుకు బాధకై కలిసి కూడండి చిన్నవైనట్టి కలిసి మనన్ని పట్టి సంపేయి పాముల్నోరన్న పోరాడి తీరందే భూమి రాదన్న పోరాడి తీరందే భూమి రాదన్న ఓరే ఓ మనకు తెలిపోవాలన్న ఎండిరా సమ్మె చెయ్యరండిరా తిరగబడి తీరందే జరుగుబడి లేదురా ఎండిరా సమ్మె చెయ్యరండిరా తిరగబడి తీరందే జరుగుబడి లేదురా తిరగబడి తీరందే జరుగుబడి లేదురా వస్తే మనకెట్రా ఎన్నాళ్ళు మేక పిల్లలు కసయోడి నమ్మినట్టు మనం ఈ కామందులు నమ్మాం ఇకపై చూద్దాం వీళ్ళు ఎలా బతుకుతారో అంతేలే సిగ్గు సీవి ఎత్తులేదు మొక్కలకి అమ్మ నా కొడక ఎంత మాట అన్నాడు ఒక్క నా కొడుకు లేవట్లేదు మీరు వస్తుంటే చూసారా పాపినేడు పని దెబ్బతో గోయిందా అయ్యో అమ్మా చిచి ఏట అవుతున్నాడు ఇక్కడ ఉండరుగా కూకున్నావు నా కొడుకులు అంతా సమ్మె చెప్పన్నారు కదా నా చేను నేను కాపలా కాసుకుంటున్నాను మరి ఏడు చేస్తాం మరి అబ్బాబాబాబా
కాపాట్రా. ఎవరు రాలేదు. అంట్లు వెళ్ళారు, బట్టలు ఉతికే వెళ్ళారు, నీళ్లు తెచ్చే వెళ్ళారు. ఇప్పుడు ఏం చేయను నేను? నాకు పిచ్చెక్కేటట్టుంది. ఆగమంటట. అబ్బా అబ్బా. ఇట్ట సమ్మెసి ఎత్తుకుంటే అట్టాగే ఒకప్పుడు గడిచిందేటి, అప్పుడు పస్తే ఇప్పుడు పస్తే. ఆ కామందుల సంగతి తేల్చేదాకా సమ్మె మానంగాక మానం. మనం ఒక్కరమే కాదే, ఈ చుట్టుపక్కల ఉన్న కూలీ జనం అంతా సమ్మె చేస్తున్నారు. అక్కడెక్కడో ఒక ఆమంత పని కూడా అయిపోయిందంట. సమయం సందర్భం రానేండి. ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా నొక్కాలో నాకు వదిలేయండి. ప్రస్తుతానికి ఆ మురిగే కుక్కలకి అదనంగా మరో రొట్టె ముక్క పడేద్దాం. మిమ్మల్ని మా నాన్న రమ్మంటున్నాడు. ఏంటంటారో గునిగా? మన మాటలు ఒప్పుకుంటేనే పనిలోకి వెళ్దాం. నువ్వేటంటవే అక్క? అంతే మరి. సూరయ్య మావా, ఇప్పుడు ఏడ్ చేద్దాం? అలాక్కని వెనకట్లా కుదరదు. రచ్చబండ దగ్గర మాటలు జరగాల. ఇన్నావుగా, రచ్చబండ దగ్గరే మాటలు జరగాల. ఒరే సత్తిగా, ఇన్నాళ్ళు మనం అందరం కలిసిమెలిసి కష్టాల్లో పాలు పంచుకున్నావురా. అవును బాబు, పాలు మీయి నీళ్ళు మాయి. మన ఊళ్ళో ఇంతవరకు ఎప్పుడూ ఇలా జరగలేదురా. ఎందుకు ఇలా జరిగిందని మేమందరం కలిసి ఆలోచించాం. కరువు కాలిపోతుందిరా. కరువు కాదు నాయుడు, కాలుతున్న మా కడుపులు. పాలేళ్ళంతా చాలా కష్టపడుతున్నారా. ఉడుపులోళ్ళు గొప్పులోళ్ళు ఒక రేటు అందరూను. ఒరేయ్, మీరు అడిగిన దాంట్లో చాలా సబబుందిరా. కోపంలో ఎవరేమన్నా అదేమీ మనసులో ఎట్టుకోకుండా మీ పనుల్లోకి పొండి. అంతా మీరు కోరినట్టే జరుగుద్ది. మనందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉందాం. బాగా మెత్తగా రుప్పు, నీళ్లు వేయి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిటే నీ మూలుగులు నువ్వెక్కడ దాపరించావే? ఎక్కడే నొప్పి? ఎక్కడ నొప్పి అంటారేంటండి? ఒళ్ళంతా సలసల్లాడి గాల్లో తేలిపోతున్నట్టుంటేను. ఆ ఊర్లో ఉన్న అడ్డమైన గడ్డంతా తింటూ ఉండు, గాల్లో ఎగిరిపోతావు. నన్నేం చేయమంటావే? ఏం చేయాలంటారేంటండి? ఏదైనా మంది ఒక గురుగారు, సంపూర్ణ భస్మం వేసేద్దామా? సంపూర్ణ భస్మమా? అవును గురువు గారు, నాదొక చిన్న మనవి. కనీసం ఈసారి గురువమ్మనైనా తలవైపుని పట్టేలాగా చూడండి. నువ్వు తలవైపు పడతావా? వెంటనే వెళ్ళి కళ్ళం కడకే బండి కట్టించుకుంటా. వెళ్ళి 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 వెళ్ళి. బండి ఎందుకండి? నిన్ను పట్నం డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి. మావా, నీకు మాట చెప్పేదా? ఒకటేటే, ఎన్నన్నా చెప్పు. ఆ సంఘం సంగతే కదా. మరేటో చెప్పే. మరి మరి ఏటో చెప్పే. కొడుకు కావాలా, కూతురు కావాలా? సరసా? ఎంత అవమానం జరిగిందో ఇలా చూడండి నాయుడు గారు. ఈ కూలోళ్ళకు భయపడుతూ ఈ ఊర్లో బతకలేరు. ఏ మొహమెత్తుకు తిరిగేది? ఈ అవమానాన్ని ఎలా మింగేది? మానాలు అవమానాలు లేనోళ్ళకి, మనలాంటి ఉన్నోళ్ళకి కాదు రాయుడు. రోజు మన మొహాలు వాళ్ళకి చూపించకపోతే
మరీ చులకనైపోతాం. ఇది ఆ కూలినా కొడుకులకు పుట్టిన బుద్ధి కాదు. వాళ్ళకింత తెలివి తెగింపు వచ్చాయంటే వాళ్ళ వెనకాల ఎవడో ఉండి నడిపిస్తూ ఉండాలి. నాకు అదే అనుమానం. ఆ ముసలం ఏదో తెలుసుకుని లేపేయాలి. నువ్వు 1000 కళ్ళతో కనిపెట్టు. ఈ పిల్ల ఒకటి నా ప్రయాణానికి అబ్బబ్బబ్బా ప్రయాణాలు చేస్తుందయ్యా. దీంతో పాటు ఇంటి పని ఒకటి సిక్కు సగమైపోనావు. నిన్ను చూస్తుంటే కడుపు తొరుక్కుపోతుంది. వెంకట సీతమాలక్ష్మి మాటలు తెచ్చిన కుక్క ఊసుకో అంటే ఊసుకో అందట. నేను కాకపోతే అది నీ మొహానికి. కడుపుతో కదలలేక నీ సత్తా ఉంటే నా మీదేటి నీసులు. ఇదిగా మీ ఇద్దరు దెబ్బలాడుకోవడం ఎందుకు కానీ మ్యారేజ్లో మా చిన్నట్టు కూతురు ఉంది. సాయానికి తెచ్చిమంటేదేంటి? మీ ఇద్దరికి పని ఉండదు. సిగ్గు సచ్చినాడా? నీ మొహానికి మేమిద్దరం సాలేదు, సాయం లేదు, సట్టుబండం లేదు. సరసా ఒంట్లో ఎట్టాగుందే? నేల మీద పడుకుంటే కాళ్ళు చేతులు పొంగిపోతున్నాయి. ఇయ్యాల రేపోలాగుంది. ఊడుపుల్లోన పడి నేను చూడ్డానికే కుదరలేదే. ఇలాగే పునవెట్టే చేతి అయిపోనేది కానీ వడ్రంగి వెంకయ్య కర్ర తెస్తే మంచం బాగు చేస్తానన్నాడు. 3 కర్ర ముక్క తెచ్చి పడేద్దు. పొద్దుటే తెస్తాలే. ఒళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకో. అవును, ఇప్పుడు తప్పితే మళ్ళీ అది దొరకదు మనకు. దాని పొగరు వాడి పొగరు ఒకేసారి అణుగుతుంది. వాళ్ళ సంఘం పొగరు కూడా. సరసని కట్టేశారా? ఎవడాడు నా సరస్సును కట్టిన పాటి మగాడు? కట్టింది నేనే రా కంబారు నా కొడక. నువ్వైతే సఫర్ నా కొడక. రే సత్తిగా, గుండెలు తీసిన బంటువురా నువ్వు. దొంగతనం చేసిన చాలక తిరగబడతావరా. చెయ్యి తిన్న గుంజుకో. ముసలోడు అని ఊరుకుంటున్నా. ఎవడు దొంగ? నువ్వేనరా ఇరడి ముక్క తీసుకెళ్లి వెంకయ్య దగ్గర పబ్లిక్ గా పడేసినావు. నాకు ఉన్నాం కదా, ఉన్నాం కదా. ఎరా సత్య, కర్రెందుకు తీసినవరా? మంచానికి నేల తొంగోలేదట్రా నీ పెళ్ళాం. పట్టె మంచం కావాలా దాని బతుక్కి? నా పెళ్ళం నేల తొంగుంటుందో మంచం మీద తొంగుంటుందో అలగుంచు. ఈడి పొగరు మీరు చూశారు. ఈడెంతకు తెగించి ఎంత లేచి మాటలన్నాడో మీరంతా విన్నారు. దొంగతనం చేస్తే పెద్ద మనుషుల ముందు ఏంటి అన్యాయం అని అడగటానికి వస్తే కొట్టడానికి తయారై బుర్ర పట్టని మాటలన్నాడు. ఇవాళ కర్ర ఇంత పబ్లిక్ గా దొంగలాడి తిరగబడినోడు రేపు నా ఇంట్లో జరబడి ఇనపెట్టితో పాటు నా బుర్ర పగల కొట్టడం నా నమ్మకం ఏంటి? మరి ఇలా బుర్రలు బద్దలు కొట్టడానికి తయారైన వాడిని పోనీలే పాపం అని వదిలేస్తే నా ఒక్కడికే కాదు, ఈ ఊరికే కాదు, ఈ దేశానికే అపకారం చేస్తాడు. దీని మీద మీ తీర్పేటో చెప్పండి. ఓహో, నువ్వు చెప్తున్నది నిప్పులాంటి నిజం ఏంటంటారు? అవును తవిటినాయుడు. మరి అంచేత ఆగురోయ్ కామందు, నువ్వే చెప్తున్నావో నాకు తెలుసు. నువ్వు మేకతోలు కప్పుకున్న ముసలిపులివని నా సరస్సు చెప్పిన నమ్మేను కాను. నీ మెరక భూమిని పల్లం చేసేను, బంగారం పండించేను. దానికి వేడిచ్చినావు. 500 అప్పుకు పంట జీతం పాడా కింద తీసుకున్నావు. ఆ యాల నా పాక పడిపోయినప్పుడు అంత పెద్ద రాటకర్ర తీస్తే నీ కొడుకును కూడా కసిరి కావాల్సిన కర్రలు పట్టుకెళ్ళమన్నావు. ఈ యాల 3 కర్ర ముక్కకి కడుపుతో ఉన్న నా సరస్సును కట్టి
నన్ను మట్టిలో కలపాలని తీర్పు చెప్పడానికి చూస్తున్నావు. నాన్ చెప్తున్నా నేను. ఈ ఆల నుంచి మా బతుకుల మీద మీ తీర్పులు చెల్లడానికి ఈలేదుగా కీలేదు. కప్పల బతుకుల మీద పాములు చెప్పే తీర్పులు చెల్లకుండా చెయ్యాలా? నీ తీర్పు నీ దగ్గర ఉంచేసుకో. ఎవ్వరికి సవ్వాలనుంటే ఆళ్లే ముందుకు రండి. దెబ్బకు బుక్కెడు రగతం కక్కాలా? ఈ కరముక్క కోసమే కదా ఇంత చేసింది. ఇదిగో కరముక్క. అల్లర చూసినాం కదా కామంతుల పస. మనమంతా ఒకటైనప్పుడు అలా ఎలాగ తోక ముడి చేసినారు. అంటే ఏంటి? మనమంతా కలిసికట్టుగా ఉంటే ఎవ్వరూ ఏటీ చేయలేరు. గురువు చెప్పింది ఇదే, జరిగేది ఇదే. ఇవాళ గురువు రావాలి కదా, రాలేదేడు చెప్పమా. అవును చెప్పమా. గురు ఏటైనది? ఏటైనది గురు? గ్రామ పెద్దలు నాపై దాడి చేయించారు. వాళ్ళంతా తేల్చేయాలి. ఆగండి, ఆగండి. నా ఒక్కడితోనే ఈ ఉద్యమం ఆగిపోతుందని వాళ్ళు అనుకున్నారు. కానీ ఉద్యమం ఒక ప్రవాహం. ఇది నాతో ప్రారంభం కాను లేదు. నా కోసం ఆగను ఆగదు, ఆగకూడదు. మీరు మాత్రం అనుకున్న ప్రకారం బంజరు స్వాధీనం చేసుకోవాలి. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగే పోరాటంలో మీరంతా ముందడుగు వేయాలి, ముందడుగు వేయాలి.